శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. మనం ఇప్పుడు శ్రీ శంకరులు రచించిన సౌందర్య లహరిలోని 41వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాము. ఈరోజు 41 నుంచి 46వ శ్లోకం వరకు అందరము కలిసి పఠిద్దాం. తవాధారే మూలే సహ సమయయా లాస్య పరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యాం ఏతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం. సౌందర్యలహరి స్తోత్రం 2 భాగాలుగా విభజింపబడింది కదా. మొదటి భాగం 41వ శ్లోకంతో పూర్తవుతుంది. ఈ భాగాన్ని ఆనందలహరి అంటారు. ఇప్పుడు 2వ భాగం 42వ శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఈ భాగాన్ని సౌందర్యలహరి అంటారు. ఇప్పుడు 42వ శ్లోకం పఠిద్దాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తియతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణపటలం చంద్రసకలం ధనుషౌనాశీరం కిమతి న నిబధ్నాతి ధిషణాం ధునోతు ధ్వాంతం నః తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసః వసంత్యస్మిన్ మన్యే బలమథనవాటీ విటపినాం తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరీవాహస్రోతః సరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిర ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం అరాళై స్వాభావ్యాత్ అళికలభసశ్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దసనరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః. ఇక్కడితో 45 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. శ్రీమాతను ఈ శ్లోకాల ద్వారా ధ్యానిస్తే, స్మరిస్తే, కీర్తిస్తే జీవితం తరిస్తుందని, అపమృత్యువు తొలగిపోతుందని, ఆయువు చేకూరుతుందని పెద్దల వాక్కు. మరో 5 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.